అతని పేరు అరియాన్ ఖాన్. అరియాన్ ఖాన్ అంటే మీకు తెలియకపోవచ్చేమో కానీ షారుఖ్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ గారి పెద్ద కొడుకే అరియాన్ ఖాన్. అయితే అక్టోబర్ 3వ తేదీన అరియాన్ ఖాన్ని ఒక డ్రగ్స్ కేసులో ఎన్సీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఆ అరెస్ట్ తర్వాత అతనికి అక్టోబర్ 28న బెయిల్ కూడా వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది, అరియాన్ ఖాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ ఎలా వచ్చింది, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీకి చెందిన ఒక ఈవెంట్ కంపెనీ కార్డిలియా క్రూషెస్ అనే ఎంప్రెస్ షిప్లో 2 రోజుల మ్యూజికల్ రేవ్ పార్టీని ప్లాన్ చేసింది. ఆ షిప్ ముంబై నుంచి లక్షద్వీప్ వరకు వెళ్తుంది. ఆ షిప్లో 2 రోజుల ప్రయాణానికి అయ్యే ఖర్చు 40,000 రూపాయలు. అయితే అరియాన్ ఖాన్ అక్టోబర్ 2వ తేదీన ముంబై బాంద్రాలోని తన ఇంటి నుంచి ఆ షిప్లో పార్టీకి అటెండ్ అయ్యాడు. అదే టైంలో ముంబై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అయిన సమీర్ వాకండే నేతృత్వంలోని బృందానికి కొన్ని సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందింది. వాళ్ళు ఆ షిప్లోకి ప్యాసింజర్స్లా ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు ప్యాసింజర్స్లో ఉన్న వాళ్ళు సడన్గా రైడింగ్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన సుమారు మధ్యాహ్నం 2 గంటలకు అరియాన్ ఖాన్ని అఫీషియల్గా అరెస్ట్ చేశారు. అరియాన్ ఖాన్తో పాటుగా మున్మున్ దమేచా, అలాగే అరియాన్స్ ఫ్రెండ్ అయిన అర్బజ్ మర్చెంట్ అనే వ్యక్తితో పాటు షిప్లో మొత్తం 7-8 మందిని అరెస్ట్ చేశారు. ఎన్సీబీ వాళ్ళ అరెస్ట్ మెమో ప్రకారం అరియాన్ ఖాన్ నిషిద్ధ వస్తువుల వినియోగం మరియు అమ్మకం, అలాగే కొనుగోలులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎన్సీబీ వాళ్ళు కార్డిలియా క్రూషియస్ షిప్పై చేసిన దాడిలో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండి, 21 గ్రాముల చెరస్, 22 ఎండిఎంఏ ట్యాబ్లెట్స్, అలాగే 1,33,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే డ్రగ్స్ని మన ఇండియాలో ఎందుకు బ్యాన్ చేశారు, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే అరియాన్ ఖాన్ విషయానికి వస్తే అతని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎన్డీపీఎస్ యాక్ట్లోని 4 సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. మొదటిది సెక్షన్ 8C. ఈ సెక్షన్ ప్రకారం మెడికల్ యూజ్ కోసం కాకుండా మాదక ద్రవ్యాల ఉత్పత్తి, తయారీ, అమ్మకం, కొనుగోలు, రవాణా, వినియోగం, ఎగుమతి, దిగుమతి లాంటివి చేయడం అనేది నిషేధం. రెండవది సెక్షన్ 20B. ఈ సెక్షన్ కింద గంజాయిని స్వాధీనం చేసుకోవడం, తయారీ, విక్రయం, రవాణా చేయడం వంటివనేవి నేరం. ఇందులో నిందితుడి వద్ద చిన్న పరిమాణం ఉన్నట్లయితే జైలు శిక్ష 6 నెలల వరకు ఉంటుంది. ఒకవేళ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అరియాన్ ఖాన్ కేసులో దొరికిన మొత్తం చిన్న పరిమాణం కాబట్టి 6 నెలల జైలు శిక్ష పడవచ్చు. మూడవది సెక్షన్ 27. ఈ సెక్షన్ ప్రకారం నార్కోటిక్ డ్రగ్ లేదా సైకోట్రోపిక్ పదార్థం వినియోగం అనేది శిక్షార్హమైన నేరం. నాలుగవది సెక్షన్ 35. ఇందులో నిందితులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అనే సెక్షన్ భావిస్తుంది. కాబట్టి నిర్దోషి అని రుజువైతే తప్ప నిందితుడిని దోషిగానే పరిగణిస్తారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ న్యాయవాదులైన సతీష్ మనీష్ షిండే మరియు అమిత్ దేశాయ్లు ఆర్యన్ ఖాన్ని బెయిల్పై విడుదల చేయాలని వాదించారు. అయితే ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు తన కోర్టు జర్నీని చూద్దాం. అక్టోబర్ 4వ తేదీన ఆర్యన్ ఖాన్ కేసులో మొదటి విచారణలో భాగంగా ఎన్సీబీ వాళ్ళ కోర్టుని అక్టోబర్ 11 వరకు స్టార్ కిడ్ యొక్క పోలీస్ కస్టడీని కోరింది. కానీ కోర్టు వాళ్ళకి అక్టోబర్ 7 వరకు మాత్రమే ఎన్సీబీ కస్టడీని మంజూరు చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఎన్సీబీ మళ్ళీ ఆర్యన్ను అక్టోబర్ 11 వరకు కస్టడీకి కోరింది. కానీ కోర్టు ఆ డిమాండ్ తిరస్కరించింది. అంతేకాక దానికి బదులుగా అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అక్టోబర్ 8వ తేదీన ఆర్యన్ ఖాన్ మధ్యంతర మరియు సాధారణ బెయిల్ రెండింటికి కోర్టును ఆశ్రయించాడు. కానీ కేసు విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఆ అధికారం లేదనే కారణంతో బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్లో ప్రధాన వాదనలు ఏంటంటే, మొదటిది అతని నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, రెండవది ఆరోపించిన వాట్సాప్ చాట్లు ప్రెజెంట్ కేసుకి కనెక్ట్ అవ్వట్లేదని, మూడవది ఆరోపణలు నిజమైనప్పటికీ దొరికిన డ్రగ్స్ చిన్న పరిమాణంలో ఉన్నాయని, నాలుగవది అతనిపై ఇంతకుముందు ఎప్పుడూ క్రిమినల్ కేసెస్ లేవని బెయిల్లో మెన్షన్ చేశారు. అక్టోబర్ 11వ తేదీన ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ పిటిషన్ను విచారించింది. దాని తరువాత అక్టోబర్ 13లోగా తనకి సమాధానం దాఖలు చేయాలని ఎన్సీబీని ఆదేశించింది. అక్టోబర్ 20వ తేదీన ఎన్నో వాయిదాల తర్వాత ఎన్డీపీఎస్ కోర్టు ఆర్యన్ కేసు బెయిల్ని తిరస్కరించింది. క్రింది కోర్టు బెయిల్ని తిరస్కరించడంతో బాంబే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆర్యన్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఆర్యన్ ఖాన్ అప్పటి నుంచి జైల్లోనే కొనసాగుతున్నాడు. అక్టోబర్ 26వ తేదీన ఆర్యన్ ఖాన్ బెయిల్పై ముంబై హైకోర్టు విచారణ చేశాక ఎన్సీబీ చేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. అంతేకాక ఈ కేసులో ఉన్నటువంటి 2 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 28వ తేదీన ముంబై హైకోర్టు ఆర్యన్ ఖాన్ మరియు అతని 2 స్నేహితులకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఇంత సినిమాటిక్ లెవెల్ స్టోరీకి కారణమైనది ఏంటంటే డ్రగ్స్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సాధారణంగా మన ఇండియాలో డ్రగ్స్ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు డ్రగ్స్ అనగానే ఒక నిషేధించబడిన పదార్థమని లేదా దాని దుష్ప్రయోజనాలకు మాత్రమే వాడతారని భావిస్తారు. కానీ డ్రగ్స్ ఆర్ నథింగ్ బట్ మెడిసిన్. డ్రగ్స్ని లీగల్గా అయితే డాక్టర్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక కెమికల్ లాంటిది. అది డాక్టర్ సజెషన్స్తో తీసుకుంటే లీగల్గా మెడిసిన్ అని అంటారు. అలా కాకుండా మీకు మీరుగా ఎలాంటి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే ఇల్లీగల్ డ్రగ్స్ అని అంటారు. అయితే ఈ డ్రగ్స్ అనేవి సింగిల్గా లేదా 2-3 కెమికల్ కాంబినేషన్స్ ద్వారా తయారవుతాయి. దాన్నే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అని అంటారు, FDC అని అంటారు. మన దేశంలో మొత్తం 2000 FDCs ఉన్నాయి. అది దాదాపు యూఎస్లో ఉన్న వాటి కంటే 4 రెట్లు ఎక్కువ. అయితే FDC ఎందుకు అంత పాపులర్ అంటే ఖర్చు వలన. ఉదాహరణకి ఒక వ్యక్తికి జ్వరం, జలుబు, దగ్గు ఉన్నాయనుకుంటే నార్మల్గా అయితే అవి తగ్గడానికి అతను నెమ్సులైడ్ మరియు పారాసిటమాల్ తీసుకుంటాడు. అదే FDC వలన ఆ రెండింటినీ కలిపి ఒకే మెడిసిన్గా చేసి పేషెంట్ తీసుకుంటే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల 2 వేరు మెడిసిన్కి అయ్యే ఖర్చు ఒకే మెడిసిన్తో సరిపోతుంది. అలాంటప్పుడు మన దేశంలో డ్రగ్స్ని ఎందుకు బ్యాన్ చేశారనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ డ్రగ్ కాంబినేషన్స్ వల్ల ఖర్చు అయితే తగ్గుతుందేమో, కానీ అదే టైంలో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్నిసార్లు మనిషిని చంపేస్తుంది కూడా. అందువల్లనే మన దేశంలో 300కు పైగా డ్రగ్ కాంబినేషన్స్ని బ్యాన్ చేశారు. కానీ మీకు తెలియని షాకింగ్ విషయం ఏంటంటే మన దేశంలో లీగల్గా ఉన్న స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేవి ఇల్లీగల్గా చేయబడిన చాలా డ్రగ్స్ కంటే డేంజరస్. అయితే ఈ మధ్య మనం న్యూస్లో వినే చాలా డ్రగ్స్ కేసెస్ అనేవి సినీ యాక్టర్స్తో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవే. అయితే మిగతా వాళ్ళు నార్మల్ పీపుల్ డ్రగ్స్ తీసుకోరని కాదు. మ్యాటర్ ఏంటంటే నార్మల్ పీపుల్ ఇలాంటి కేసెస్లో అరెస్ట్ అయినా కూడా ఆ న్యూస్ పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక స్టార్ చిన్నపాటి డ్రగ్స్తో పట్టుబడినా కూడా ఆ న్యూస్ అందరూ చూస్తారు. సో అది ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ఇక్కడ ఆర్యాన్ ఖాన్ కేసులో జరిగింది కూడా అలాంటిదే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.